బైబిల్ మిషన్ సందేశాలు ప్రభువైన యేసునందు మీకు కృపా సమాధానములు కలుగును గాక. ఫాదర్ దేవదాసు అయ్యగారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సందేశాలు రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారి ద్వారా మీకు అందించబడుచున్నవి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మాతో పాటు ప్రార్థనలు చేయండి. ఎవరికైనా సంతోషం కలిగినా మాతో పాటు కీర్తనలు పాడండి. రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారు ప్రతి సోమవారం స్వస్థత ప్రార్థనలు చేయటం ద్వారా వేలాది మంది భక్తులు స్వస్థత పొంది ప్రతి సోమవారం స్వస్థత సాక్ష్యములు చెప్పుచూ దేవునిని మహిమపరచుచున్నారు. ప్రేమతో మీ అందరినీ ఆహ్వానించువారు రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబిల్ మిషన్ స్వస్థతశాల, కొవ్వాడ రోడ్, చీడిగా, కాకినాడ. ఫోన్ 65888737. అందరికీ మరణాత. దేవుడు ఫాదర్ ఎం దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ సువార్త పరిచర్యలు దేశ విదేశాలందు విస్తరించున్నవి. రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం గారి ద్వారా ప్రతి సోమవారం బేతస్తా సోషాలందు అనేక స్వస్థ ప్రార్థనలు జరిగిపడుచున్నవి. అందుకు స్వస్థత నొందిన వారు అనేకులు సాక్ష్యములు చెప్పి దేవుణ్ణి మహిమపరచున్నారు. There is power in the name of the Lord. There is power in the name of the Lord. There is power in the name of the Lord. There is power in the name of the Lord. All authority in heaven and on earth. There is power in the name of the Lord. He is Lord, He is Lord, He is King, He is King. Jesus Christ is Lord and King. He is Lord, He is Lord, He is King, He is King. Jesus Christ is Lord and King. There is victory in the blood of the Lamb. There is victory in the blood of the Lamb. There is victory in the blood of the Lamb. There is victory in the blood of the Lamb. Over Satan, over sin, over death. There is victory in the blood of the Lamb. There is joy in the presence of the Lord. There is joy in the presence of the Lord. There is joy in the presence of the Lord. There is joy in the presence of the Lord. All our sorrows and fear must go. There is joy in the presence of the Lord. అందరికీ మరణాత. మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీకందరికీ కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము నేను సర్వ సృష్టి గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడు సర్వ సృష్టిని కలుగచేసి అది మంచిది అని తలంచాను. వ్యర్థమైన దాన్ని దేన్ని ఆయన తయారు చేయలేదు. ఆయన కలుగ చేసిన సమస్తము కూడా మంచిదిగా ఆయన గ్రహించింది. సర్వము ఆయన మాట చొప్పున కలిగింది. అలాగనే మరి కలిగినదేది కూడా ఆయన మాట లేకుండా కలగలేదు. అయితే మరి ఈ దినము దేవుడు సృష్టిని చేసిన విధానం గురించి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. దేవుడు 6 రోజులు పనిచేసేది. 6 రోజుల్లోనే సర్వ సృష్టిని ఆయన కలుగు చేసినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి మొదటి రోజు సృష్టిని మనం చూసినట్లయితే మరి వెలుగును ఆయన కలుగు చేసినట్లుగా ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెలుగు కలుగును గాక అనగానే మరి అక్కడ వెలుగు కలిగినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి ప్రారంభ దినాల్లో మరి ఈ భూమి అంతా కూడా మరి చీకటితో నిండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయన వెలుగు కలుగును గాక అనగానే మరి వెంటనే అక్కడంతా కూడా మరి వెలుగు కలిగినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఆయనే వెలుగును వస్త్రముగా ధరించి ఉన్నాడు. అయితే మరి వెలుగును ఆయన తన ప్రజల కొరకును మరి చీకటిని శత్రువుల కొరకును ఆయన తయారు చేసినట్లుగా మరి నిర్గమకాండంలో మనం ధ్యానిస్తూ ఉంటాం. మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 20వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అంటే మరి వెలుగు కలుగగానే చీకటి పారిపోయినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి దేవుడు మన జీవితంలో కూడా ఇటు చీకటిని ఆయన పారద్రోలేవాడుగా ఉన్నాడు. మన జీవితాన్ని ఆయన వెలుగై ఉన్నాడు గనక మరి మనందరి జీవితంలో ఆయన తన వెలుగును నింపనై ఉన్నాడు. 2వ దిన సృష్టి మనం చూసినట్లయితే మరి దేవుడు జలముల మధ్య విశాలం కలుగు చేసి ఆ జలములను ఈ జలములు వేరుపరచును గాక అని పలుకానే మరి అక్కడ ఆ 2 జలముల మధ్య ఒక విశాలము ఏర్పడినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి పై జలమునకు ఆకాశమని
మరి కింద జలములకు సముద్రం అని ఆయన పేరు పెట్టినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి సర్వ సృష్టి కూడా దేవుని మహిమపరుస్తున్నట్లుగా వాక్యంలో అనేక సార్లు మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆకాశము దేవుని మహిమపరచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని వివరించుచున్నది అనే వాక్యము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి ఆకాశము కూడా దేవుని మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన సమస్త సృష్టి కూడా దేవుని మహిమపరుస్తున్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే మరి కీర్తన గ్రంథము 103వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆకాశమును తనకు సింహాసనముగా చేసుకుని ఉన్నాడు అనే వాక్యం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మరి ఆయన యొక్క సింహాసనము ఎక్కడ ఉందంట? ఆకాశంలో ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యం బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగే మరి 150వ కీర్తనలో మనం చూస్తే, ఆకాశము ఆయన బలమును ప్రసిద్ధి చేయుచున్నది. మరి 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఆకాశము ఆయన మహిమను వివరించుచున్నది. మరి కీర్తనలు 78వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఆకాశ విశాలమందు దేవుని మహిమ వ్యాపించెను అనే వాక్యం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి 75వ అధ్యాయం 23వ వచనంలో ఆకాశము దేవుని ఆజ్ఞ పాటిస్తున్నట్లుగా మరొక వాక్యం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరొక వాక్యం మనం చూస్తే మరి 89వ అధ్యాయము 5వ వచనంలో ఆకాశ వైశాల్యము దేవుని ఆశ్చర్య కార్యములను తెలియచేయుచున్నది అనే వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆకాశపు తూములు విప్పబడినవి అనే వాక్యం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మరి మనం చూసినట్లయితే ఈ వాక్యములన్నిటిలో కూడా మరి ఆకాశము దేవుని మహిమపరుస్తూ ఆయన ఆజ్ఞకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మరి ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది, ఆయన నీతిని అది తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆకాశములకు దేవుని ఆజ్ఞ వినే చెవులు దాన్ని కలిగినట్లుగా మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే మరి ఆకాశము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు అది పాటిస్తున్నట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఆదికాండము 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుడు ఆకాశ జలమును మేఘంలో బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశంలో ఉండి మరి వర్షం కురవాలంటే వర్షం కురిసింది, వర్షమా ఆగిపో అంటే వర్షము ఆగిపోయింది. అంటే ఇక్కడ ఆకాశము దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ఆ యొక్క సేవకుల యొక్క మాట కూడా అది విధేయత చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మరి దేవుడు మనలను కూడా ఈ రీతిగా ఆయన ఆజ్ఞలు పాటించే వారిగా ఆయన చేయాలని ఆశపడుచు ఉన్నాడు. మనం గమనించవలసిన రెండో విషయము, మరి దేవుడు ఆకాశమును అలాగే మరి నీళ్లను కూడా వేరు చేశాడు. మరి ఆ రెండవ భాగమైన నీళ్లు లేక సముద్రం గురించి మనం చూసినట్లయితే, ఆ సముద్రమునకు ఒక సరిహద్దును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇసుకతో దానికి ఒక సరిహద్దును ఆయన ఏర్పాటు చేసినట్లుగా మన వాక్యాన్ని బట్టి చూస్తున్నాం. అలాగే మరి లోకంలో కూడా మనం చూసినప్పుడు మరి సముద్ర తరంగాలు మరి ప్రజల్లోనికి జనంలోనికి రాకుండా మరి దానికి ఒక బోర్డర్ లాగా మరి ఇసుకను దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఆమోసు గ్రంథంలో మనం చూసినప్పుడు మరి అక్కడ చక్కని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. సముద్రంను పిలిచి దాని భూమి మీద ప్రవహింప చేయవాడు ఆయనే అని ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ మనం చూస్తూ ఉంటాం. మరొక వాక్యం మనం చూసినప్పుడు మరి యోన గ్రంథంలో సముద్రపు పొంగును అనిసిన వాడు ఆయనే అని వాక్యం మనకు కనిపిస్తుంది. ఎందుచేతంటే మరి యోనాను ఆ నీళ్ళలో పడవేసినప్పుడు మరి ఆ సముద్రము లేక ఆ తుఫాను వెంటనే ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఎర్ర సముద్రం కూడా పాయలైనట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క దాసుడైన మోషే మరి తన యొక్క కర్రను చాపగానే మరి దేవుని మహిమ వలన ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా అది చీలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా 6 నెలల మీద నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. అంటే మరి ఇక్కడ సముద్రము కూడా దేవుని యొక్క మాటకు అది లోబడి ఉన్నట్లుగా మన వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. 3వ సృష్టి మనం చూసినప్పుడు విత్తనములిచ్చు మొక్కలను ఫలవృక్షమును భూమి మొలిపించిన గాక అనగానే మరి భూమి వాటిని మొలిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి భూమి కూడా దేవుని యొక్క మాటను మరి వింటూ అది దేవుని ఆజ్ఞకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి భూమి గురించి మనం చూసినప్పుడు మరి భూమికి నోరు ఉందంట ప్రియులారా. దాతాను అభిరాములు మరి పాపము చేసినప్పుడు భూమి దాని యొక్క నోరు తెరిచి మరి వారికి కలిగిన సమస్తమును మరి సజీవముగానే వారి ప్రాణంతో ఉండగానే మరి భూమి మృంగి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆదికాండము 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు మరి కయీను హేబేలుని చంపినప్పుడు హేబేలు యొక్క రక్తమును పుచ్చుకొనుటకు మరి భూమి నోరు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత మరి కయీను శపింపబడ్డాడు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో మనం చూసినప్పుడు నరహంతకుడైన కయీను సేద్యపరిచినప్పుడు భూమి సారమవ్వలేదు. మరి దేవుని ఆజ్ఞను బట్టి అది ఇలాగున చేసినట్లుగా వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ భూమి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూమిలోని హేబేలు యొక్క రక్తము మొరపెట్టిందంట దేవునికి. నిజమే ప్రియులారా, మరి భూమికి నోరు కలిగినట్లుగా మన వాక్యం బట్టి గ్రహించే వారనే ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు మరి భూమిని చీల్చి సంసోను యొక్క దప్పిక దేవుడు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి నిర్గమకాండంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు వారి యొక్క దప్పిక బండను కొట్టుట ద్వారా అందులోండి నీళ్లు వచ్చేట మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మరి బండలోండి నీళ్లు వస్తాయా అంటే రావు. కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక మరి ఆయన ఇలా ఎంత గొప్ప అద్భుతం ఆయన చేసినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. 148 కీర్తనలో కూడా మనం చూసినట్లయితే భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే అనే వాక్యం కూడా మనం చూడగలం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు భూమిని ఆకాశమును మీ మీద సాక్షులుగా ఉంచుదును అని అంటున్నాడు. అంటే మరి ఇక్కడ భూమి ఆకాశములు దేవునికి మన మీద సాక్ష్యం చెప్పే వాటిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి భూమి కూడా ఇలా ఉన్న దేవుని యొక్క ఆజ్ఞను అది పాటిస్తూ దేవుడు చెప్పిన ప్రతి దానిని అది జాగ్రత్తగా కైకొని మరి ఆ ఆజ్ఞను అది పాటిస్తూ ఉన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. 4వ దిన సృష్టి మనం చూసినప్పుడు మరి దేవుడు గొప్ప జ్యోతులను ఆయన తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను ఆయన ఆకాశంలో ఉంచారు. నిజానికి మనకు డౌట్ రావచ్చు, మరి అవి ఆకాశంలో ఉన్న ఆ సూర్య చంద్ర నక్షత్రములు క్రిందకు ఎందుకు పడిపోవట్లేదు అనే డౌట్ మనకు రావచ్చు. నిజమే ప్రియులారా, ఇదంతా దేవుని యొక్క గొప్ప సృష్టిగా మనం చూడవచ్చు. మరి యొక్క సూర్య చంద్ర నక్షత్రం యొక్క పని మనం చూసినట్లయితే అవి పగలు రాత్రి కూడా మనకు వెలుగునివ్వాలి. రెండవదిగా మనకి కాలములు సమయములు అవి తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. మూడవదిగా మరి భూమి మీద వెలుగునించటకు అవి ఆకాశంలో ఉంచబడిన జ్యోతుల వలె మనం చూడవచ్చు. ఈ సూర్య చంద్ర నక్షత్రములు దేవుని యొక్క ఆజ్ఞను పాటించినట్లుగా మనం చూడవచ్చు. యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి యెహోషువ ఆజ్ఞాపించినప్పుడు సూర్యుడు దేవుని యొక్క ఆజ్ఞను పాటించినట్లుగా మనం చూడవచ్చు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం చూసినట్లయితే మరి యెహోషువ సూర్యుడిని ఆజ్ఞాపిస్తున్నాడు. సూర్యుడా, నీవు గిబియోనులోనే ఆగుము అనగానే ఆ సూర్యుడు మరి అస్తమించకుండా అక్కడే ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి దేవుని యొక్క ఆజ్ఞను సూర్యుడు పాటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కీర్తన గ్రంథము 104వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సూర్యునికి తన యొక్క అస్తమయ కాలము తెలియను అనే వాక్యం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి హబక్కు భక్తుడు 3వ అధ్యాయం 11వ వచనంలో సూర్యచంద్రులు తమ యొక్క నివాసంలో దైవాజ్ఞను బట్టి ఆగిపోవదురు అనే వాక్యం కూడా మనం చూస్తున్నాం. అంటే మరి సూర్యచంద్రులు నక్షత్రములు కూడా దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఐగుప్తు ఇంట్లో చీకటి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మరి సూర్యుడు ప్రకాశింపలేదు, సూర్యుడు ఉదయించలేదు. కానీ మరి ఐగుప్తుల గృహములు అన్నింటిలో కూడా మరి చీకటి క్రమ్మినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి ఇక్కడ సూర్యుడు దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం గ్రహించే వారికి ఉండాలి. 23వ వచనంలో మనం చూస్తే మరి ఇశ్రాయేలుకు వెలుగు ఉన్నది, ఐగుప్తీయులకు చీకటి ఉన్నది. అంటే మరి ఆయన ఆజ్ఞను బట్టి ఇశ్రాయేలు మీద వెలుగు ఉండాలి అనగానే మరి ఇశ్రాయేలు అందరికీ కూడా వెలుగు ఉంది. వారందరూ దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఐగుప్తీయులందరికీ కూడా చీకటి కలిగినట్లుగా వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇక చంద్రుడి విషయంలో మనం వచ్చినట్లయితే కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు ఋతువులను తెలుపుటకు దేవుడు చంద్రుని చేశాను అనే వాక్యం మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ కాలంలో కూడా మరి యెహోషువ ఆజ్ఞాపించగానే మరి చంద్రుడు అక్కడ ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి సూర్య చంద్రులు దేవుని యొక్క ఆజ్ఞకు అవి లోబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక నక్షత్రం గురించి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఒక తార జ్ఞానం లేని వారికి దారి చూపిందని మన వాక్యం బట్టి గ్రహిస్తూ ఉన్నాం. మరి జ్ఞానం లేని వారు త్రోవ తప్పి ఫరో రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తార వెళ్ళిపోలేదు. కానీ వారు వచ్చేంత వరకు కూడా అది అక్కడనే బయటే మరి అది వారి కోసం నిలిచి ఉండి తిరిగి రక్షకుడైన క్రీస్తు ప్రభువును చేర్చే వరకు కూడా ఆ తార వారి ముందు వెళ్తూనే వచ్చింది. ప్రియులారా,
అంటే వారి దేవుని ఆజ్ఞను బట్టి యొక్క చుక్కలు కూడా, ఈ యొక్క నక్షత్రములు కూడా దేవుని యొక్క మాటను మరి అవి ఆలకిస్తూ దేవుని యొక్క మాటను నెరవేరుస్తున్నట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహిస్తున్నా. అంటే మరి సూర్య చంద్ర నక్షత్రములు కూడా దేవుని మహింపరుస్తూ ఆయన యొక్క ఆజ్ఞకు అవన్నీ లోబడుతున్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం గ్రహించే వారిగా ఉండాలి. 5వ దిన సృష్టి మనం చూసినప్పుడు దేవుడి యెహోవా ఆకాశ పక్షులను జలచరములను ఆయన సృష్టించినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. జీవం కలిగి చరించి వాటిని జలములు పుట్టించినయు పక్షులు భూమి మీద ఎగురున్నట్లును దేవుడి యెహోవా ఆజ్ఞాపించగా అలాగున జరిగినట్లుగా వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క 5వ దిన సృష్టిని దేవుడు ఆశీర్వదించాడు. ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన దీవించినట్లుగా మరి ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము 1వ అధ్యాయము మరి 20వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడి యెహోవా పక్షులను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పి దేవుడి యెహోవా పక్షులను ఇలాగ దీవించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి పక్షులు కూడా దేవుని యొక్క ఆజ్ఞను పాటించినవిగా మనం చూస్తూ ఉన్నాం. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి కాకులకు దేవుడు ఆజ్ఞగా మరి కాకులు వెళ్లి కెరీతు వాగు యొద్ద ఉన్న ఏలియాకు రొట్టెను మాంసమును ఉదయమున సాయంకాలమును కూడా మరి అందించుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి దేవుడు కాకులకు ఆజ్ఞించినప్పుడు అవి దేవుని యొక్క ఆజ్ఞను విన్నాయి. మరి దేవుని యొక్క ఆజ్ఞను పాటించి ఇలా ఉన్న అవి రొట్టెను మాంసమును ఏలియాకు దినదినము అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు భక్తుడు రాస్తూ 12వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలంటే ఆకాశ పక్షులను అడగండి, అవే మీకు చెప్తాయి అని చెప్పి మరి యోబు పక్షుల గురించి మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మరి పక్షులైనవి దేవుని యొక్క మహిమను చాటి చెప్తూ దేవుని యొక్క మహిమను వివరించేవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను పాటించి మరి ఇశ్రాయేల్ ఉన్న పాలెం అంతటిని కూడా మరి పూరీలు నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి దేవుడు వాటికి ఆజ్ఞాపించినప్పుడు సముద్రంలో నుండి ఆ పక్షులు వచ్చి వారికి మాంసంగా అవటానికి మరి ఆ పాలెం అంతటిని కూడా అవి నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి పక్షులు కూడా దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నాయి. పక్షులు కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 74వ వచనంలో మనం చూస్తే కోడి పుంజు పేతురును మేలుకొలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి దేవుడు యొక్క కోడి పుంజు ద్వారా పేతురుకు జ్ఞానోదయం కలిగించినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఉన్నా మరి పక్షులన్నీ కూడా మరి దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క ఆజ్ఞకు అది లోబడి దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఈ యొక్క 5వ దినమున దేవుడు జలచరములను సృష్టించాడు. ఈ యొక్క జలచరములను మరి దేవుడు దీవించి ఆశ్రయించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పి దేవుడు వాటిని దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క జలచరములు దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడి యెహోవాకు విరుద్ధంగా మరి యోనా తర్షీషు వెళ్లి ఓడెక్కినప్పుడు దేవుడు ఒక గొప్ప చేపకు ఆయన ఆజ్ఞించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోనాను మృంగాలని చెప్పి మరి దేవుడు ఆజ్ఞించినప్పుడు ఆ యొక్క చేప యోనాను తన యొక్క కడుపులో దాచుకుంది. ప్రియులారా, 3 దినాల తర్వాత నీవే పట్టణం ఒడ్డున కక్కాలి అనగానే మరి ఆ చేప యోనాను కక్కి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగన్నా మరి చేపలు కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినప్పుడు అవసరమును తీర్చిన చేప మనకు కనిపిస్తూ ఉంది. అయితే మరి పేతురు యేసు ప్రభు పన్ను కట్టవలసిన సమయం వచ్చినప్పుడు మరి ఆ చేప కడుపులో ఒక షెకెల్ వారికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పేతురు వెళ్లి జ్ఞానం వేసినట్టునే ఒక చేప పడింది. ఆ చేప కడుపులో ఒక షెకెల్ దాచిబడి ఉంది పిల్లారా. అయితే మరి అరశెకలు పేతురుకును అరశెకలు యేసు ప్రభువుకును వారు పన్ను కట్టినట్లుగా మరి ఇలాగున ఆ చేప ద్వారా వారికి అవసరత తీరినట్లుగా వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. అలాగునే మరి లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే దైవాజ్ఞను పాటించి మరి ఆ చేపలు వారి యొక్క వలలో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు రాత్రంతా కూడా వారు వల వేశారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరి ఆయన చెప్పిన ప్రదేశంలో వల వేయమని చెప్పారో ఆ ప్రదేశంలో మరి అనేక చేపలు మరి వారికి లభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి ఇక్కడ చేపలు దేవుని యొక్క ఆజ్ఞను మరి పాటిస్తున్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం.
యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు పునరుద్ధరణుడైన ప్రభువునకు లోబడిన చేపలు మనకు చూస్తూ ఉన్నాం. అయితే మరి వారి శిష్యులైన వారందరూ కూడా వారు చేపలు పట్టారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆజ్ఞాపించారో వెంటనే అనేక గొప్ప చేపలు వారికి లభించినట్లుగా వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. 6వ రోజు సృష్టి మనం చూసినప్పుడు పశువులను మృగములను భూమి పుట్టించును గాక అనగానే అలాగున జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోగు గ్రంథము 36వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన వచ్చుచున్నాడు అన్న సంగతి ఆయన పశువులకు తెలియచేయను అనే వాక్యము అక్కడ మనం చూస్తున్నాం. అంటే మరి పశువులన్నీ కూడా దేవుని యొక్క మాటను నిరంతరము అవి ఆలకించేవిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం మనం చూసినప్పుడు దేవుని సేవకుని ముట్టని సింహములను మనం చూస్తున్నాం. మరి దానియేలుని తీసుకువెళ్ళి ఆ సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహాలు దానియేలును ఏమీ చేయలేదు పిల్లల. అంటే మరి దేవుని ఆజ్ఞ ప్రకారము ఆ సింహాలన్నీ నోరు మూసుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే బిలాము విషయంలో మనం చూసినప్పుడు అడ్డగించిన గాఢవమును మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గాఢవము ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని ప్రవక్త అయిన బిలాము శపించడానికి వెళుతున్నప్పుడు ఆయన అడ్డగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవదూత చేతి నుండి ఆయన కాపాడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క గాఢవము తనక ప్రవక్త అయిన వెరితనంను అడ్డగించింది, తనక జన్లను అది కాపాడినట్లుగా, వారందరూ శాపగ్రస్తులు అవ్వకుండా మరి ఇది కాపాడినట్లుగా అడ్డగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 20వ వచనంలో పశువులు మొర్ర పెట్టుచున్నవి అనే వాక్యం కూడా మనం చూస్తున్నాం. అలాగే 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మరి మందసమును మోసిన కాడి ఆవులు మనం చూస్తున్నాం. అంటే మరి ఇక్కడ మనం చదువుకున్న ధ్యానించుకున్న వాక్యములన్నిటిలో కూడా పశువులన్నీ కూడా దేవుని యొక్క సేవకు అవి ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సృష్టించిన సమస్త సృష్టి దేవుని యొక్క మాటలకు లోబడి ఉంటుంది. సూర్యచంద్ర నక్షత్రములు, అలా ఉన్న పశువులు, పక్షులు, అలా ఉన్న జలంలోని జీవులు అనేకమైనవన్నీ కూడా మరి దేవుని యొక్క మాటకు అవన్నీ కూడా లోబడి ఉండి దేవుని యొక్క ఆజ్ఞను అవన్నీ పాటిస్తున్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. అయితే మరి ఆయన సృష్టి అయిన మనము కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఉండే వారం ఉండాలి. ఆయన బిడ్డలైన మనం కూడా ఆయన చెప్పిన వాటన్నిటిని పాటించే వారం ఉండాలి. ఇలా ఉన్న ఆయన చెప్పిన ప్రతి దానిని మనం కైకొనడం ద్వారా రావాల్సిన దీవెన పరలోకమునుడు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి, కయీను అర్పణ తెచ్చాడు దేవునికి,
అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది. దేహం కావాలి యాగముగా, దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా. క్రీస్తేసువలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. మీరు వినే ఈ సందేశాలు మీకెంతో ఆత్మీయ ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిన నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరాలు, మీ సందేహాలు మా ఫోన్ ద్వారా కానీ ఉత్తరముల ద్వారా కానీ తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేసి జవాబు రాయగలము. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, ప్రైవేట్ మిషన్, డోర్ నంబర్ 24-8-920, కచేరిపేట, కాకినాడ. మా ఫోన్ నంబర్ 235206.